సలాడ్ హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఆరాధనకి కూడి వచ్చి ఉన్న మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగా ఉందువు. ఆమేన్. చెబుదాం హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మనకు తెలియజేస్తున్న విషయం అదేమిటనంటే, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటంగా ఉంటావు. దేవుని యొక్క చేతిలో రాజకీయ మకుటముగా నువ్వు ఉంటావు అన్న విషయాలు పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని చేతిలో భూషణ కిరీటముగా మనం ఉండాలని, ఆ కిరీటాలు తీసుకొచ్చి దేవుడు ఒక్కొక్కరికి ఆ కిరీటాలు ఏర్పాటు చేస్తున్నాడు. కిరీటం ఉంటేనే కిరీటం ధరించిన మహారాజు అని అంటారు. కిరీటం అనేది లేకపోతే అంతగా బాగుండదు. కిరీటం లేని మహారాజు అంటారు. రాజే కానీ కిరీటం లేని మహారాజు అంటారు. రాణి గారు కూడా ఒక కిరీటం ఉండాలి. కిరీటం ఉంటేనే కిరీటం ధరించిన మహారాణి అని పిలుస్తారు. దేవుడైన యెహోవా ప్రారంభంలోనే దేవుడు మనుషులను సృష్టించినప్పుడు ఆయన ప్లాన్ ఏంటో, ఆయన ఆలోచన ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో మొదటిలోనే ఆ విషయాన్ని మాట్లాడాడు. ఈ ఆదికాండం 1వ అధ్యాయము 28వ వాక్యంలో ఇక్కడ మనకు కనిపిస్తున్న మాటలు మనం చూస్తాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, నీవు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులను,
భూమి మీద ప్రాకుచున్న ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఏలండి అని అన్నాడంటే ఒక రాజుకి ఒక రాణి వాళ్ళే ఏలేది. రాజ్యాన్ని కానీ ఒక దేశాన్ని ఏలేది ఎవరనంటే ఒక రాజు ఒక రాణి. ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడైన యెహోవా ఆదాము అవ్వని దేవుడు ఆశీర్వదించాడు. వారిని ఆశీర్వదిస్తూ చెప్పిన మాట, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నింపండి, ఆ భూమిని మీరు లోపరుచుకోండి. ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకుచున్న ప్రతి జీవి, సముద్రంలో ఉన్న చేపలు సమస్తం మీకు ఇస్తున్నాను, మీరు వేలండి అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా ఉందువు, దేవుని చేతిలో రాజకీయ మకుటముగా నువ్వు ఉంటావు. దేవుడు ఆ ప్రకారంగా మనిషికి ఏర్పాటు చేశాడు. అయితే ఒక కిరీటం ఉండాలి. మనిషి యొక్క జీవితంలో ఒక కిరీటం ఉండాలి. ఏలాలి అని అంటే కిరీటం ఉండాలి. కిరీటం ఉంటేనే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథాన్ని మనం గమనించినప్పుడు రాజుగారికి ఒక రాణి కావాలి. రాజుగారికి తగినట్లుగా రాణి కావాలి. గతంలో వస్తీ ఒక రాణి ఉంది, చాలా గర్విష్టి. రాజుగారు ఏ మాట చెప్పినా వినదు, గర్విష్టి. రాజుగారి తన సముఖానికి రావాలి రాణి అని పిలిస్తే రాజుగారి యొక్క మాటని ధిక్కరించింది వస్తీ రాణి. రాజుగారు అంటాడు, నాకు తగినట్టుగా లేదు రాణి. ఏమో రాణి అనటానికి కూడా అర్హత లేదు. రాణి అనటానికి అర్హత లేదు. ఆమెకి కిరీటాన్ని తీసేయండి, రాజభవనం నుంచి బయటకు పంపించేయండి. రాజుగారు అంటాడు, నాకు తగినట్టుగా ఒక రాణి కావాలి. ప్రక్కన ఉన్న వాళ్ళు, అధిపతులు, అధికారులు అందరూ అంటారు, రాజా రాజ్యం నీది, ఎంతో మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారయ్యా, ఒకరా ఇద్దరా, లక్షల మంది ఉన్నారు, నువ్వే నిర్ణయం తీసుకో.
రాణిని ఏర్పాటు చేయటానికి యవనస్తులైన స్త్రీలను తీసుకొచ్చారు. కొద్ది రోజుల వరకు వారికి కొన్ని పద్ధతులు ఏర్పాటు చేశారు, అలంకరణలు ఏర్పాటు చేశారు. వారిలో హదస అంటే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఒక్కొక్కరిగా స్త్రీలు అందరూ కూడా వస్తూ ఉన్నారు. వారి అలంకరణ బట్టి రాజుగారు అంటాడు వద్దు అని అంటాడు, ఇంకొకరిని పంపిస్తారు వద్దు అంటాడు, ఇంకొకరిని పంపిస్తారు వద్దు అంటాడు. చివరికి ఎస్తేరు అక్కడికి వచ్చింది. 17వ వాక్యంలో రాయబడి ఉన్న విషయాన్ని మనం గమనించినప్పుడు, స్త్రీలు అందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. దయాదాక్షిణ్యమును పొందెను. ఆ రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఆమేన్ చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు రాజు అయిన ఈ మహారాజు ఎస్తేరు వచ్చినప్పుడు ఎస్తేరు చూసి ఎంతో దయాదాక్షిణ్యములు పొంది ఎస్తేరును ప్రేమించెను. ఆమె తల మీద రాజ్య కిరీటము, మొదట కిరీటము, మనిషికి కావలసింది రాజ్య కిరీటం. దేవుడు ఆనాడే ఆదాము అవ్వలను ప్రేమించి రాజ్య కిరీటాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఇచ్చాడు. ఏలండి సమస్తం ఏలండి. ఆనాడే ఒక కిరీటాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఇచ్చాడు. ఎస్తేరు చాలా పేదరాలు, నిరుపేదరాలు. తల్లిదండ్రులు చనిపోయారు. వారి యొక్క చిన్నాన్న దగ్గర పెరుగుతుంది. ఎంతో చక్కగా ఒక పద్ధతిగా నీతి నియమాలు ప్రకారంగా తాను జాగ్రత్తగా ఎదిగింది. అయితే మిగిలిన వాళ్ళందరేమో స్త్రీలు, మిగిలిన వాళ్ళు ఉండాలి స్త్రీలు అందరూ కూడా అలంకరణ చేసుకొని వచ్చారు. రకరకాలమైన అలంకరణలు, మామూలు అలంకరణ కాదు. ఎందుకంటే మందిరానికి వచ్చినప్పుడు ఒక రకంగాను, కొందరులేండి అందరు కాదు, శుభకార్యాలకు వెళ్ళినప్పుడేమో మరొక రకంగా ఉంటారు. నేను ఆ మధ్య
ఒక శుభకార్యానికి వెళితే కుర్చీలో కూర్చొని ఉన్నాను. అన్న ప్రైజ్లాడన్నా అంటుంది. సరేనమ్మా ప్రైజ్లాడమ్మా అన్నాను. మరలా ప్రైజ్లాడన్నా అని చెబుతుంది. ప్రైజ్లాడమ్మా అన్నాను. పిల్లల్ని అడిగాను, ఎవర్రా ఈ అక్క ఇన్నిసార్లు ప్రైజ్లాడ్ చెబుతుంది, ఎవరో నేను గుర్తుపట్టలేదు, ఎవరో అనంటే, అనా పలానా అక్క పేరు చెప్పటం బాగుండదులేండి, పలానా అక్కనా మా పాట పడుతుంది మందిరంలో, మైకి తీసుకొని పాట పడుతుంది ఆయకే. ఒరే ఏంట్రా ఇక్కడ చూస్తేనేమో సినిమా హీరోయిన్ లాగా ఉంది, మందిరంలో చూస్తేనేమో ఓ పద్ధతిగాను చాలా జాగ్రత్తగా చాలా మంచిగా ఉంది, ఇదేంట్రా ఏం అర్థం కాలేదు. సరేలే అనుకొని బయలుదేరి వచ్చేసాం. ఓహో ఇలా కూడా ఉంటారేమో మనుషులు. అపోస్తుడైన పౌలు గారు ఆ విషయాన్ని ఆయన మాట్లాడుచున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వాక్యాలు మనం చదువుకుందాం. స్త్రీలను తగుమాత్రపు వస్త్రములు సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలను. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. స్త్రీల గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఒక ఆమె అంటుంది, చేసుకునేవాడు నల్లగుండా పర్వాలేదు, సామనసాయిగుండా పర్వాలేదు, కానీ చీర మాత్రం బాగుండకపోతే నేను కట్టలేను అంది. అమ్మా మీకేనమ్మా చెప్పేది నేను. ఆమె అంటుంది, సంబంధం చూస్తున్నారు మంచిదే, ఎర్రగా లేడు అబ్బాయి, సామాన్యసాయిగా ఉన్నాడు పర్వాలేదు, సామాన్యసాయిగా ఉన్నా పర్వాలేదు, నల్లగున్నా పర్వాలేదు, కానీ చీర మాత్రం బాగుండకపోతే నేను కట్టలేను. అంటే భర్త కంటే చీర ఎక్కువ. ఒకసారి ఆలోచించండి. ఎవరో 100కి1 ఉండేది, అందరు కాదనుకోండి, ఎవరో 100కి1 ఉంటారు అలాంటి వాళ్ళు. నాకైతే ఆశ్చర్యం అయిపోయింది. బంగారం 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 తగుమాత్రపు అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. జాగ్రత్త అని నేను ఒకసారి ఈ ప్రసంగాన్ని మాట్లాడాను. 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. ఒక ఆమె విన్నది, ఈ పాస్టర్ గారు నా బంగారం మీద పడ్డాడు, నా చెవులుకున్న బంగారం, ముక్కులకున్న బంగారం, నా మెడలో ఉన్న బంగారం మీద పడ్డాడు, నా బంగారాన్ని చూసినట్టున్నాడు,
మీ బంగారం నాకు అవసరం లేదమ్మా. అవసరం లేదు. బంగారం జాగ్రత్త. మీరు బంగారం నగలు పెట్టుకుంటున్నారు, జాగ్రత్త. తగు మాత్రపు మనం కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం మనల్ని హెచ్చరిస్తుందని చెప్పాను. ఆమె నా మాట వినలేదు. మరియమ్మ తల్లి గారు, ఇక్కడ కాదులేండి, ఓ చోట జరిగిన విషయం. అది 20 సంవత్సరాల క్రితం. ఆ మరియమ్మ తల్లి గారు నా మీద వ్యతిరేకంగా లేచి, నాకే వ్యతిరేకంగా లేచి పార్టీ పెట్టింది, కొత్త పార్టీ. కొంతమంది పార్టీ పెడతారండి, వాళ్ళు చీలి 4-5 ఎంట పెట్టుకొని కొత్త పార్టీ పెడతారు. పార్టీ పెట్టింది ఆమె మరియమ్మ తల్లి. బంగారం ఉన్న వాళ్ళందరూ నా పక్కకు వచ్చేసేయండి, బంగారం లేని వాళ్ళందరూ అటు పక్కకు బండి, పాస్టర్ గారు పక్కకు బండి, బంగారం ఉన్న వాళ్ళందరూ నా పక్కకు వచ్చేయండి, మనం అందరం బంగారం కలిగిన వాళ్ళం. ఎవరికి లేదు బంగారం? మీ సూట్ కేసులో లేదా? మీ బీరువాల్లో లేదా? నిజం చెప్పండి, ఉందా లేదా? బంగారం లేని వాళ్ళు ఆడవాళ్ళు ఎవరున్నారండి ఈ రోజున? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బంగారం పెట్టుకొని వెళతా ఉంది మరియమ్మ తల్లి గారు వెళతా ఉంది. 2 కుర్రోళ్ళు చూశారు, బైక్ మీద వచ్చారు. ఎవరు లేరు. అమ్మా, బంగారం మొత్తం తీసి అన్నీ ఇక్కడ పెట్టు. నేనెందుకు పెట్టాలి నా బంగారది? మర్యాద చెబుతున్నాం, మేము రౌడీలు, దొంగలం. వెంటనే కత్తి తీశారు, బయటికి కత్తి తీశారు. ఆమె గడగడగడలాడుతా మొత్తం అన్నీ తీసింది. కానీ ఈ పక్కన ఉన్న చెవుకుండా అది రావట్లేదు. అది ఎప్పుడో పెట్టింది ఈ చెవుకి, అది రావట్లేదు. అయ్యా, అంతా ఇచ్చాను బంగారం, ఇదొకటి రావట్లేదయ్యా, ఇదొకటి రావట్లేదంటే వెంటనే పక్కనున్న ఆయన, బాస్ అన్నీ వచ్చినాయి బంగారం, చెవులకున్న బంగారం రావట్లేదు బాస్, ఏం చేయమంటారు? వదిలేయమంటారా? వద్దు, చెవు కోసుకొని తీసుకొని రండి. అమ్మా, కొద్దిసేపు ఆలస్యం అయిందంటే జనాలు వస్తారు. నువ్వు కానీ కొంచెం సహకరించావంటే ఆ చెవు కాస్త కోసుకొని బంగారం తీసుకొని పోతాం. మాకు బంగారం కావాలి, మీ చెవుతో నాకు పని లేదు. వెంటనే చెవుని ఏం చేసేవారు తెలుసా? చెవు మొత్తం కొయ్యకుండగా కింద నుంచి ఆ రంధ్రం వరకు కోసారు. అయ్యో 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 అయ్యో, అవసరం లేదమ్మా, అరవకూడదమ్మా, బంగారం పెట్టుకుంటే అంతేనమ్మా, అరవ మాకు. కోసారు, వెంటనే కోసి బంగారం కిందకి లాగారు, వచ్చేసింది. బంగారం తీసుకొని పోతుంది, రక్తం కారుతా ఉంది. అయ్యా, నా చెవు నా బంగారం అనుకుంటూ వచ్చింది. ఎవరు కాపాడుతారండి? దొంగలు ఎత్తుకొని పోయారు బంగారాన్ని. తర్వాత నా దగ్గరికి వచ్చింది, ఏమీ లేకుండా వచ్చింది. అమ్మా, మారు మనసు వచ్చిందా మరియమ్మ తల్లి గారు? నా వాక్యం వినగానే మారిపోయినట్టు ఉన్నావు అమ్మా, బంగారం అంతా తీసావు. బంగారం నేను తీయలేదయ్యా, దొంగోళ్ళు తీసుకున్నారు. రౌడీలు వచ్చారయ్యా, వాళ్ళు తీసేసుకున్నారయ్యా. నేనెందుకు తీస్తాను బంగారం? వాళ్ళే తీసుకున్నారు. చెవు కూడా కోసారు చూడయ్యా. రాకపోతే ఈ చెవుకి రాకపోతే చెవు కూడా కోసుకొని తీసుకొని పోయారయ్యా. సాక్ష్యం చెప్పింది. ఏనండి, పాస్టర్ గారు బంగారం గురించి ప్రసంగం చేస్తే నేను సొంతగా పార్టీ పెట్టాను. బంగారం ఉన్న వాళ్ళందరం మేము ఆ పార్టీ. అయితే ఈ రోజున నా చెవు మొత్తం పోయింది, బంగారం పోయింది.
చెవు కూడా కోసుకున్నారు, కోసేసారు చూడండి అని చెవు కోసిన విషయాన్ని చూపించింది అందరికీ. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త, మీరు జాగ్రత్త. మీ చెవులు, మీ ముక్కులు జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సత్క్రియలు, అలంకరణ. ఎస్తేరు ఆమె ఎలాంటి అలంకరణ కలిగి ఉన్నది? 15వ వాక్యంలో ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 15 అంటే 10 తర్వాత 5, 15, 15. అమ్మా వచ్చినప్పుడు హేగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఏదియు కోరలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మామూలు అలంకరణ, మామూలుగా ఉంది అంతే, వేరొక అలంకరణ లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు అలంకరణ చేసుకుంటా ఆ పెయింటింగ్లు అంతా వేసుకొని, మిగిలినోళ్ళు పెయింటింగ్లు వేసుకొని వాళ్ళు వస్తే రాజుగారు అనుకున్నాడు, అబ్బో లారీలు తీసుకురావాలి వాళ్ళకి పెయింటింగు, మన వల్ల కాదు అమ్మా, ఇల్లమ్మా నీకు లారీలు తీసుకురావాలి, నేను రాణి చేస్తే వద్దులే అమ్మా నన్ను. ఇంకొక ఆమె అన్నీ రాసుకొని మొత్తం ఆయన్ని రాసుకొని వచ్చింది, నీకు దండమమ్మా, ఇవన్నీ నేను కొనలేను, ఇల్లమ్మా. ఎందుకంటే రాణి గారికి ఇన్నైతే సరిపోవు, ఒక లారీ తీసుకురావాలి కదా. రకరకాలమైన వాళ్ళు వస్తూ ఉంటే అందరూ పంపించేశాడు. మామూలు అలంకరణతో వచ్చింది ఎస్తేరు. రాజు ఎస్తేరును ప్రేమించెను. ఎస్తేరు తల మీద రాజ్య కిరీటము ఏర్పాటు చేశాను. కారణం, ఆమె జీవితంలో సత్క్రియలనే అలంకరణ కలిగి ఉందామే. ఏ బంగారు నగలు కానీ, వెండి కానీ ఏ అలంకరణ లేదు ఆమె జీవితంలో. ఎలాంటి అలంకరణ లేదు. తగుమాత్రపు వస్త్రాలు, మామూలు అలంకరణతో వస్తే ఎస్తేరును రాజు ప్రేమించాడు. మన రాజు, మహారాజు, మన ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనల్ని ప్రేమించాలి. ఆయన ప్రేమించి ప్రతి వారి యొక్క తల మీద రాజ్య కిరీటం ఏర్పాటు చేయాలంటే ఈ పద్ధతిలో ఉండాలి. పేతురు గారు మొదటి పత్రికలో, కొద్దిసేపు ఇక్కడ ఉండండి అమ్మా, తర్వాత మరలా మీ ఇష్టం, వెంటనే చదవండి, ఇక్కడే ఉండండి. మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం. అటువలే పూర్వము దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధమైన స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండడం చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహాముని
యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు పేతురు గారు ఆ విషయాన్ని మాట్లాడుచున్నాడు. ఏమని? అటువలే పూర్వము దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధమైన స్త్రీలు తమ సొంత పురుషులకు లోబడి ఉండటం వలన తమను తాము అలంకరించుకొనిరి. గమనించారా? తన యొక్క భర్తకి లోబడి ఉండటమే అలంకరణ. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీలకు ప్రత్యేకమైన మాట ఇది. స్త్రీలు భర్తకి లోబడి ఉండాలి, నటించటం కాదు. వచ్చినప్పుడు నటించటం, లేనప్పుడు ఒక రకంగాను, ఉన్నప్పుడు ఒక రకంగాను కాదు. ఎప్పటికైనా ఒకే రకంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. మనం ఎప్పటికైనా ఒకే రకంగా ఉండాలి. నన్ను కొంతమంది అడిగారు, పాస్టర్ అన్న బైబిల్ గ్రంథంలో స్త్రీలు లేరా? ఎంతసేపటికి దావీదు, మోషే, యెహోషువ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళనే చెబుతున్నావన్నా? అసలు ఆడవాళ్ళు లేరా? మందిరంలో మేము చాలామంది ఉన్నాం, ఆడవాళ్ళం. స్త్రీలు చాలామంది ఉన్నాం. ఎంతమంది స్త్రీలు ఉన్నాం కదా, ఆనాడు కూడా ఎంతమంది స్త్రీలు ఉంటారు కదా. స్త్రీల గురించి మాకు కాస్త మీరు చెబితే బాగుంటుందన్నా అని కొంతమంది బ్రతిమాలి అడిగారు.